శతాబ్దాల కాలం నుండి అడవులను నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న గిరిజనుల ఆర్థికాభివృద్ధి తోడ్పాటుకు ఇందిరా సౌరగిరి జల వికాసంతో సహకారం కానుందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే 19న ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని ప్రారంభిస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ నల్లమల అటవీ ప్రాంతమైన అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరా సౌరగిరి జల వికాస పథకం మా నియోజకవర్గ ప్రజల మధ్యలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, నియోజకవర్గ గిరిజనులందరూ ఆనందోత్సవాలను వ్యక్తం చేశారని తెలిపారు. నల్లమల గిరిజన ప్రజల చిరకాల స్వప్నం ముఖ్యమంత్రి సాకారం చేస్తున్నట్లు తెలిపారు. ఎంతో కాలం నుండి పెండింగ్లో ఉన్న పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి పాటుపడడం చాలా ఆనందదాయకమని ఎమ్మెల్యే అన్నారు. ఎందుకు గొప్ప కార్యక్రమం అంటే ప్రధానంగా శతాబ్దాల నుంచి అడవులను నమ్ముకొని అడవుల్లో జీవిస్తున్నటువంటి గిరిజన సోదరులు లంబాడి అట్లాగే చెంచు గోండులకు సంబంధించి అసలు ఎప్పుడైతే సంవత్సరాల తరబడి వాళ్లకు ఈ యొక్క అటవీ ప్రాంతంలో అటవీ భూముల్లో దున్నుకొని పోతా ఉన్నా కూడా వాళ్లకు హక్కులు అనేది లేవు. ఏవైతే ఈ హక్కు పత్రాలు ఇచ్చిన తర్వాత కూడా ఈ ఫారెస్ట్లో రకరకాల కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు ఉన్నటువంటి చాలా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే బావులు తవ్వుకోవడానికి వీలు లేదు, బోర్ వేసుకోవడానికి సమస్య, పోనీ బోరున్నా నీళ్లు పడ్డా కరెంటు తీసుకోవాలంటే సమస్య. సో వీటన్నిటికీ విరుడుగా రాష్ట్ర ప్రభుత్వమే ఆలోచన చేసి వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ యొక్క ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం పెద్ద ఎత్తున 1 కాదు 2 కాదు 12,000 కోట్ల రూపాయలు మొత్తం 100% రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వీళ్ళందరికీ కూడా బోర్లు, వాటితో పాటుగా సోలార్ పంప్ సెట్స్, మోటార్సు, అట్లాగే డ్రిప్పు, స్ప్రింక్లరు మోటార్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక్కొక్క యూనిట్ సుమారుగా 6 లక్షల రూపాయలు చొప్పున అంటే యావరేజ్ సుమారుగా 2 లక్షల కుటుంబాలు రాష్ట్ర మొత్తంలో ఈ యొక్క లంబాడీలకు అట్లాగే చెంచులకు బోర్డులకు అంటే మొత్తం ఎస్టీ గిరిజనులు కలిపి ఈ 12,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటే ఈనాడు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చుట్టబోతా ఉన్నారు. దీనికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు శాసనసభలోనే ఈ యొక్క అంటే ఫైనాన్స్ మినిస్టర్గా డిప్యూటీ సీఎంగా వారు ఆనాడు శాసనసభలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో దీనికి పనులు మొదలైనవి, రేపే లాంచింగ్ పెద్ద ఎత్తున. కాబట్టి దీన్ని గిరిజన సోదరులందరూ కూడా స్కీమ్ సద్వినియోగం చేసుకోవడం మూలాన వాళ్ళ చేతికి ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ యొక్క బంజరు భూముల్లో టోటల్గా అన్ని రకాల వసతులు కల్పిస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ ఆదాయాన్ని పెంచే ఉద్దేశంతో పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి కావచ్చు తెలంగాణ గిరిజన సోదరుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారికి కూడా అభినందన తెలియజేస్తాం. ఇంత గొప్ప కార్యక్రమం, మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని దిగ్విజయం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. గిరిజన సోదర సోదరీమణులు అట్లాగే ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఇక్కడ అచ్చంపేట అంటేనే అటవీ ప్రాంతం. ఎక్కువ మంది ఇక్కడ ఈ యొక్క ఫారెస్ట్ పైన ఆధారపడి ఈ భూములు దున్నుకుందని ఆధారపడేవాళ్ళు. కాబట్టి ఈ యొక్క రేపు ముఖ్యమంత్రి గారు రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇక్కడ రాబోతూ ఉన్నారు. సో ఈ యొక్క మీటింగ్ను దిగ్విజయం చేయాలి. కనీసం అంటే సుమారుగా ఒక 40,000 మందితోటి ఈ మీటింగ్లో గిరిజన సోదరులే ప్రధానంగా పాల్గొనబోతూ ఉన్నారు, స్వచ్ఛందంగా రాబోతూ ఉన్నారు. సో ఎందుకంటే రావాల్సిన అవసరం ఉంది స్వచ్ఛందంగా. ఎందుకంటే